ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులకు నిరీక్షణ గడియల ద్వారా మరొకసారి మీతో ఈ వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని పరిశుద్ధ లేఖన భాగం నుండి ఒక మాట మనం చూద్దాం. లూకా శుభవార్త 13వ అధ్యాయము 10వ వచనం ఈ విధంగా ఉంది. 18 ఏండ్ల నుండి బలహీనపరచు దెయ్యం పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రము చక్కగా నిలువబడలేకపోయాను. ప్రియులారా, మనం గమనించాలి, 18 సంవత్సరాల నుంచి ఒక స్త్రీ నడుము వంగిపోయి బలహీనపరిచే దెయ్యము పట్టిన కారణాన్ని బట్టి నడుము వంగిపోయి ఎంత మాత్రం నిలబడే ఆస్కారాలు ఆవిడికి లేవు. ఈ స్త్రీ ఒకరోజు యేసయ్య సమాజ మందిరంలో ఆయన బోధించడానికి వస్తున్నాడని తెలుసుకుని ఆ స్థలానికి తను వచ్చింది. ప్రియులారా, మనం గమనించాలి, నడుము వంగిపోయినటువంటి స్త్రీ ఈ నడుము వంగిపోయిన కారణాన్ని బట్టి ఆమెను కుటుంబస్తులందరూ కూడా చులకని చేసి ఉండొచ్చు. అంతేకాదు, కుటుంబం తన పనులు తను చేసుకోలేదు, కుటుంబానికి ఏ రీతిగానూ సహకరించలేదు, తన జీవితం అంతా కూడా వ్యర్థంగా గడుపుతోంది. ఆ కారణాన్ని బట్టి ఇంటివారు, అలాగే తన బిడ్డలు, లేకపోతే తన భర్త ఆమెని హేళన చేయొచ్చు, చులకన చేయొచ్చు, చిన్న చూపు చూస్తూ ఉండొచ్చు. ఇది శారీరకంగా ఆమె వేదన పడుతుంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా తనకి వీలు పడతలేదు. ఆ కారణాన్ని బట్టి ఈ నడుము వంగిపోయిన పరిస్థితిని గూర్చి ఆమె మనసు మానసికంగా కృంగిపోయి ఉండొచ్చు. అయితే ఆత్మీయంగా ఆలోచన చేసినట్లయితే ఆమె ఎంత మాత్రం కూడా పైకి చూసే అనుభవాలు కూడా లేవు. ఆత్మీయంగా చూసినట్లయితే దావీదు అంటాడు ఒక మాట, నాకు ఎన్ని శ్రమలు వచ్చినా, నన్ను ఎంతమంది శత్రువులు తరుముకుంటూ వచ్చినా, నిజంగా సౌలు నన్ను తరిమినప్పుడు, చంపడానికి ప్రయత్నం చేసినప్పుడు, ప్రతి చిన్న విషయానికి కూడా దేవుని సహాయం కొరకు నేను కొండల తట్టు నా కళ్ళు ఎత్తేవాడిని అంటున్నాడు. కానీ ఈమెకి దేవుని తట్టు చూసే అవకాశం కూడా ఆమెకి లేదు. అంత మాత్రం కాదు, కీర్తనల గ్రంథము 24వ అధ్యాయము 9వ వచనం అంటాడు, గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, పురాతనమైన తలుపులారా మహిమగల రాజు ప్రవేశించినట్లు మిమ్మును లేవనెత్తుకొనుడి అని వాక్య భాగంలో ఉంది. అంటే దేవుని ఉనికి మన హృదయంలో ఉండాలంటే, దేవుని మన హృదయంలో భద్రపరచుకోవాలంటే మన గుమ్మం పైకెత్తాలి. మన హృదయం అనే గుమ్మం పైకెత్తినప్పుడే అది సాధ్యం. ఈ స్త్రీకి శారీరకంగా వేదన ఉంది, ఆత్మీయంగా కూడా ఎదగలేని పరిస్థితి కూడా ఈమెలో కనపడుతుంది. ప్రియులారా, మనం గమనించాలి, అందరూ వచ్చాన్ని బట్టి ఈమె లోకం చేత తృణీకరించబడుతుంది, మానసికంగా కృంగిపోతుంది. ఈ 2 సందర్భాల నుంచి బయటపడాలంటే ఎలాగా అని ఆలోచించింది. అసలు ఒక చిన్న విషయం మీతో చెప్పాలని నేను ఆశపడుతున్నాను. అసలు ఈ నడుము వంగిపోవడం గల కారణం ఏంటి, నడుము ఎందుచేత వంగిపోయింది అన్న విషయాన్ని మనం చూసినట్లయితే సంఖ్యాకాండము 5వ అధ్యాయం 22 నుంచి 27 వరకు చదివితే ఇక్కడ ఒక సందర్భం మనం చూస్తాం. ప్రియులారా, గమనించాలి, దయతో నన్ను అర్థం చేసుకోవాలి. నేను లోక సంబంధమైన కళంకంను గుర్చేది నేను మాట్లాడదలుచుకోలేదు. కానీ ఈ సంఖ్యాకాండంలో 22 నుంచి 27 వరకు చదివితే ఒక సందర్భం అక్కడ కనపడుతుంది. భార్య ఒకవేళ భర్తకు తెలియకుండా భర్తను ఏమైనా మోసం చేసి, భర్త చాటుగా ఏమైనా అక్రమ కార్యాలు చేసి ఉంటే ఆ భర్త అది విన్నప్పుడు చాలా వ్యాకులు పడతాడు, భార్యను అనుమానిస్తాడు. అందుచేత ఆ కుటుంబం అంతా కూడా చిన్నాభిన్నమైపోయే పరిస్థితులు ఏర్పడతాయి. కానీ ఇక్కడ సంఖ్యాకాండంలో ఏం చెప్తున్నారంటే, ఒకవేళ నీ భార్య మీద అలాగ అనుమానం వస్తే, ఒకవేళ అలాంటి సందర్భాలు ఏమన్నా కలిగితే నువ్వు భార్యని యాజకుడి దగ్గర తీసుకురా అని ఉంది. యాజకుడి దగ్గర తీసుకొని వచ్చిన తర్వాత అక్కడ జరిగే సందర్భం 22వ వచనం గురించి చూసినట్లయితే, తరువాత యాజకుడు దానికి జ్ఞాపకార్థమైనదిగా పిడికెడు తీసి బలిపీఠము మీద దాన్ని దహించి ఆ నీళ్లు ఆ స్త్రీకి తాగించవలెను. మరలా కొంచెం కింద చదివినట్లయితే, ఆ స్త్రీ అపవిత్రపరచబడి తన భర్తకు ద్రోహము చేసిన ఎడల శాపము కలుగు చేయు నీళ్లు వలన కడుపు ఉబ్బును, నడుము వంగును. ఇక్కడ ఈ సందర్భం ఏంటంటే,
ఏ స్త్రీ అయితే భర్తకి మోసం చేస్తుందో, భర్త చాటున ఏమైనా అక్రమ కార్యాలు జరిగిస్తుందో, అందును బట్టి ఆ భర్త ఏమీ చేయకుండా యాజకుడి దగ్గరికి తీసుకురావాలి. యాజకుడి దగ్గర తీసుకొచ్చిన తర్వాత యాజకుడు ఏం చేస్తాడంటే దహన బలిపీఠం మీద కొంత అర్పణ అర్పించి, ఆ అర్పణ ఆ దహించినటువంటి బూడిదని తీసి కొంచెం నీళ్ళలో వేసి ఆమెను ఏం చేస్తాడంటే ఆమెకు తాగిస్తాడు. తాగించినప్పుడు ఆమె పవిత్రమైనది అయితే ఏది కడుపులో ఏమీ చేయదు. ఒకవేళ అపవిత్రత కానీ భర్తకి ద్రోహం కానీ చేసి ఉంటే ఆ కడుపు ఉబ్బుతుందట, అంతేకాదు నడుము కూడా వంగుతుంది. ప్రియులారా, మనం గమనించాలి. లోక సంబంధమైన అక్రమమును గూర్చి నేను మాట్లాడాలనుకోవటం లేదు. లోక సంబంధమైనటువంటి వ్యభిచారమును గూర్చి మీతో ఉచ్చరించడం నాకు ఇష్టం లేదు. కానీ ఇక్కడ ఒక సందర్భం అనేది మనకుంది. ఎందుకో తెలుసా? యెషయా గ్రంథము 54వ అధ్యాయము 5వ వచనంలో ఏముందంటే, నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు అని ఉంది. ప్రియులారా, మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, స్త్రీకైనా పురుషుడికైనా మనం సృష్టించిన వాడు మనకు భర్త అయి ఉన్నాడు, మనకి యజమానుడై ఉన్నాడు, మనకు ప్రభు అయి ఉన్నాడు, మనకి శిరస్సు అయి ఉన్నాడు. ఆయన సృష్టించిన వాని ఎడల నువ్వు భక్తి భావన కలిగి ఉండాలి. ఆయన దృష్టికి నువ్వు పవిత్రంగా ఉండాలి. ఆయన నామానికి ద్రోహం చేయకుండా ఉండాలి. కనుక సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు కనుక ఆ సృష్టికర్తని మాత్రమే నువ్వు సేవించాలి. సృష్టికర్తను కాక ఒకవేళ నీ ఆరాధన సృష్టికర్తను కానిదైతే నీవు చేసేటటువంటి ప్రతి ప్రార్థన, నువ్వు చేసేటటువంటి భక్తి కార్యాలు ఇవన్నీ కూడా సృష్టికర్తకు చెందకుండా సృష్టికి కనుక చెందినట్లయితే నీకు కూడా ఇదే శిక్ష. దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా? సృష్టికర్త అయినటువంటి వాడే నీకు భర్త, సృష్టికర్త అయినటువంటి వాడే నీ పోషకుడు, సృష్టికర్త అయినటువంటి వాడే నీ నాయకుడు, నీ రాజు, నిన్ను ఏలేవాడు. గమనించు, సృష్టికర్త నీలో ఉండాలంటే, సృష్టికర్త నేను ఏలాలంటే, సృష్టికర్త నీ అధికారిగా ఉండాలంటే నీ హృదయంలో ఉండాల్సింది ఏంటో తెలుసా? పవిత్రత, నిర్దోషత్వం. కనుక ఎప్పుడైతే సృష్టికర్తకి వ్యతిరేకంగా చేస్తామో మనం కూడా ఆధ్యాత్మికంగా నడుము వంగిపోయిన పరిస్థితిలో మనం ఉన్నాం. ఎప్పుడైతే ఆ స్త్రీకి ఈ నీళ్లు పట్టించారో ఆమె అపవిత్రపరచబడిందైతే, ద్రోహము చేయబడిందైతే అంటున్నాడు అక్కడ. ఈ అపవిత్రత, ఈ ద్రోహం ఈ భార్య భర్తల మధ్య ఉన్నటువంటి ఈ సంబంధాన్ని తెంపేస్తుంది. అపవిత్రత అంటే ఏంటి అని చూసినట్లయితే యెహెజ్కేలు గ్రంథము 39వ అధ్యాయము 24వ వచనంలో ఈ విధంగా ఉంది. వారి అపవిత్రతను బట్టి, వారి అతిక్రమను బట్టి నేను వారికి పరాజ్ముఖుడనై ఉందును. దేవుడు నీకు సుముఖంగా ఉండడు, నీకు పరాజ్ముఖుడై ఉంటాడు. అంటే ఆయన ముఖం తిప్పేసుకుంటాడు. ఆయన కనుదృష్టి కనుక నీకు ఉండకపోతే జీవితంలో నీ జీవితం అంతా కూడా వ్యర్థమే, నువ్వు ఓటం పాలైపోతావు. అందుకని అంటాడు, ఇంకొక మాట కూడా అంటాడు, ఇర్మియా గ్రంథం 18:17లో కొంచెం చదివిన తర్వాత అంటాడు, ఆపద్దినమున వారికి నేను విముఖుడనయుందును, వారిని చూడకపోదును. ప్రియమైన సహోదరి సహోదరుడా, దావీదు అంటాడు, ఆపత్కాలమందున నేను యెహోవాకు మొరపెట్టుచున్నాను, ఆయన నా మొర ఆలకించెను. నీకు ఆపద వచ్చినప్పుడు నీ బంధువులు, మిత్రులు, స్నేహితులు నీ సహాయం చేయలేకపోవచ్చు. వారు చేయడానికి అసాధ్యమైనటువంటి ఆపద నీకు కాకపోవచ్చు. కానీ ఆపద్దినమున నువ్వు యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన నిన్ను చూడాలి అంటే, నేను ఆపదలోంచి తప్పించాలి అంటే నీకు సుముఖుడై ఉండాలి. ఆయన చూసేవాడుగా ఉండాలి అంటే అపవిత్రతకి నీ దగ్గర చోటు అనేది ఉండకూడదు. గమనించు, ఇంకొక మాట అంటాడు, 102వ కీర్తన 2వ వచనంలో అంటాడు, ఆపద్దినమున నాకు విముఖుడవై ఉండకుము. ప్రియులారా, ఆపద్దినమున నీకు దేవుడు విముఖుడై ఉండకుండా ఉండాలంటే అపవిత్రతకి నీ దగ్గర చోటు అనేది ఉండకూడదు. మన అపవిత్రతను పరిహరించడానికే పవిత్రుడైనటువంటి దేవుడి లోకానికి వచ్చి మన అపవిత్రత యొక్క ప్రతి దానికి కూడా ఆయన శిక్ష అనుభవించాడు. ఈ విషయం నువ్వు నమ్మాలి. నేను అపవిత్రత నుంచి పరిహరించడం కోసమే
తన ఏకైక కుమారుని ఈ లోకాన్ని పంపించాడు. నడుము వంగిపోవడానికి గల కారణం ఇంకోటి ఏంటో తెలుసా? ద్రోహం. సృష్టికర్త అయినటువంటి దేవుడు నీకు లోకంలో నీకు ఎన్నో ఈవులు ఇస్తున్నాడు. కానీ నీవు తెలుసో తెలియకో ఆయనకి వ్యతిరేక ద్రోహ కార్యాలు ఏమన్నా చేస్తున్నామేమో ఒక్కసారి ఆలోచించు. ఎక్కడైతే ద్రోహం ఉందో అక్కడ నీవు నిర్దోషిగా ఉండలేవు. కనుక ఇక్కడ ఒక మాట అంటాడు, ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 13వ వచనం అంటాడు, నిన్ను విసర్జించు వారందరూ సిగ్గునందుదురు, నా ఎడల ద్రోహము చేయువారు యెహోవాను జీవజలము ఊటను విసర్జించి ఉన్నాడు. గమనించు, యెహోవా జీవజలపు ఊటను గనక నువ్వు విసర్జించే జాబితాలో ఉంటే నువ్వు విసర్జించబడతావు. దేవుని చేత విసర్జించబడితే నీ జీవితం ఎందుకు పనికిరాదు. ఒక్కసారి ఆలోచించు. ఏదేను వనంలో హాయిగా ఉండమని చెప్పాడే ఆదాము అవ్వల్ని. మీరేమీ కష్టపడద్దు, ఈ పళ్ళు తినండి, ఇక్కడ ఉండండి, రోజు నేను మీతో సహవాసం చేస్తాను. దేవుని ప్రేమలోను దేవుని సహవాసంలోను దేవుని ఆనందంలో ఉన్నటువంటి మీరు దేవుడు చూడకుండా ఆయన తినవద్దన్న పను తిని ద్రోహకార్యం చేశారు కనుక విసర్జించబడ్డారు, నెట్టివేయబడ్డారు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఒక్క విషయం ఆలోచించు. లోకంలో నిన్ను ఎవరు విసర్జించినా, తల్లి విసర్జించినా, తండ్రి విసర్జించినా, నీ రక్త సంబంధులు విసర్జించినా, నీ బంధువులు స్నేహితులు విసర్జించినా, విసర్జించని వాడు ఒకడు ఉన్నాడని గమనించు. ఆయన చేత విసర్జించబడకూడదని ఒక దృఢమైన నిశ్చయం నీకు కావాలి. మరి ఒక విషయం కూడా నేను ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 20వ వచనంలో ఈ విధంగా ఉంది, నీవు నన్ను విడిచి చేసిన దుష్కార్యము చేత నీవు హతము చేయబడి వేగముగా నశించు వరకు నీవు చేయబూనుకొను కార్యములన్నిటి విషయములోను యెహోవా కలవరమును, శాపమును, గద్దింపును నీ మీదకి రప్పించును. గమనించు, ఈ కలవరం, ఈ గద్దింపు, ఈ శాపం నీకు అవసరమా? అక్కర్లేదనుకుంటే నువ్వు దేవుని ఎడల ద్రోహ కార్యములు చేయకుండా నువ్వు జాగ్రత్త పడాల్సిన అవసరం నీకుంది. యెహోవా జీవజలమను ఊటను విసర్జించొద్దు. అందుకనే దేవుడు అంటాడు, ఈ నది ఎక్కడికి ప్రవహించునో అక్కడెల్లను బ్రతుకును. అంతేకాదు, యెహోవా సన్నిధిలోనికి జీవజలపు ఊట వస్తుంది అపవిత్రతను తొలగించడానికి. అయితే దేవునికి నీవు ద్రోహ కార్యాలు చేసినట్లయితే శాపం వస్తుంది అంటున్నాడు. అంతేకాదు, కలవరం వస్తుంది అంటున్నాడు, శాపం వస్తుంది అంటున్నాడు, గద్దింపు వస్తుంది అంటున్నాడు. ఇది అవసరమా మనకి? అక్కర్లేని విషయం. ఆ నడుము వంగిపోయిన స్త్రీ ఎన్ని సంవత్సరాలు తెలుసా? 18 సంవత్సరాలు. 18 సంవత్సరాలు నిరుత్సాహంతో ఉంది, నిస్పృహతో ఉంది, వ్యాధులతో ఉంది, బాధతో ఉంది. బంధువుల చేత, కుటుంబస్తుల చేత విసర్జించబడిందేమో. నడుము వంగిపోయిన కారణాన్ని బట్టి తన పనులు తను చేసుకోలేని భయంకర పరిస్థితిలో తను ఉందేమో. అయితే ఈమె ఒక ఆలోచన చేసింది. ఈరోజు సర్వశక్తి కలిగినటువంటి దేవుడు సమాజ మందిరంలో బోధించడానికి వస్తున్నాడని తెలుసుకుంది కనుక నా బ్రతుకుని మార్చుకోవాలి, వంగిపోయినటువంటి నా నడుముకి ఆయన దగ్గరే పరిష్కారం ఉంది. ఈ అపవిత్రత, ఈ ద్రోహ కార్యము నా నుండి పోవాలంటే నేను దేవుడు ఎక్కడున్నాడో, శక్తి కలిగిన దేవుడు ఎక్కడున్నాడో ఆ సమాజ మందిరంలోనికి నేను వెళ్ళాలి. ఆయన బోధ యందు నేను లక్ష్యం ఉంచాలి, ఆయన కనికరము కొరకు నేను కనిపెట్టాలి అన్న ఉద్దేశంతో తను ఏం చేసిందో తెలుసా? తన ఇంటిని విడిచిపెట్టింది. అయ్యా, నాకు ఇంక ఈ బ్రతుకు నేను బ్రతకలేను అనుకుంది. దేవుడు ఎక్కడున్నాడో తెలుసుకుంది, ఏ దేవుడు శక్తి కలిగిన వాడో తెలుసుకుంది, ఏ దేవుని దగ్గర తన సమస్యకు పరిష్కారం దొరుకుతుందో పరిపూర్ణంగా నమ్మింది. విశ్వాసముతో ఆయన దగ్గరికి వచ్చింది. ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ జీవితంలో దేవుని దగ్గరికి రావాలి, ఆయన బోధ వినటానికి రావాలి, ఆయన బోధ వల్ల వచ్చే పరిష్కారాన్ని పొందుకోవడానికి రావాలి, ఆ వాక్యము నీ హృదయంలో ఫలించాలని కోరుకుని రావాలి.
నీ స్థితిని గమనించి ఆ స్థితికి నివారణ పొందుకునే స్థలం దగ్గరికి నువ్వు రావాలి. నిజానికి గమనించు, ఎంత గొప్ప ఉద్దేశం. 18 సంవత్సరాల నుంచి ఉన్నా ఇంకెంతకాలం బతుకుతానులే, నా బ్రతకంతా ఇలా పోతుంది ఇంకా అనుకుందా? నిరుత్సాహపడిందా? లేదు. సజీవుడైన దేవుని స్పర్శ నాకుంటే, ఆ దేవుని దగ్గరికి నేను వెళితే నేను బాగుపడతానని గొప్ప నిశ్చయితతో దేవుని దగ్గరికి వచ్చింది. ప్రియులారా, ప్రియమైన సహోదరి సహోదరుడా, ఒకవేళ నువ్వు దేంట్లోనైనా కృంగిపోతున్నావా, వంగిపోతున్నావా, దేవుని దగ్గరికి రావడానికి ఏమైనా ఆటంకపడుతున్నావా, ఈరోజు నీకే ఈ శుభవార్త. నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు బాధపడుతున్నా, ఎన్ని సంవత్సరాల నుంచి శ్రమ వెంటాడుతున్నా, దేవుని దగ్గరికి రావాలనే ఒక చిన్న ఆలోచన, ఒక చిన్న నమ్మకం, ఒక చిన్న విశ్వాసం, ఒక చిన్న నిరీక్షణ నీకు ఉండగలిగితే నీవు కూడా ఈరోజే నీకున్న శ్రమ నుంచి విడుదల పొందగలవు. ఎప్పుడైతే సమాజ మందిరంలోనికి ఆమె నమ్మకంతో, విశ్వాసంతో, నిరీక్షణతో వచ్చిందో దేవుడు ఏం చేశాడో తెలుసా? ఆమెను చూశాడు. ఎందుకు? నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చాడు. ఆయన ఎవరికి ఆయన అవసరమో ఆయన అన్నాడు, నేను ఆరోగ్యవంతుల కొరకు రాలేదు, అనారోగ్యవంతుల కొరకు నేను వచ్చాను. బాగా చూసేవాళ్ళ కొరకు రాలేదు, బాగా నడిచే వాళ్ళ కొరకు నేను రాలేదు. నశించి కృంగిపోయి కుమిలిపోతున్న వారిని వెతకడానికి నేను వచ్చాను. ఆ వెతికే కన్ను సమాజ మందిరంలో అందరూ ఉన్నారు, కానీ ఏ అవసరతతో ఈ స్త్రీ ఆ స్థలంలో ప్రవేశించిందో ఆ స్త్రీ వైపు ఆయన కనికరము కలిగిన చూపు పడింది. ఆయన చూపు ఎలాంటిదనుకుంటున్నాం? కనికరముతో కూడినటువంటి చూపు, ప్రేమతో కూడినటువంటి చూపు. అందుకని అంటాడు ఒక మాట, యోహాను సువార్త 1వ అధ్యాయము 17వ వచనంలో ఈ విధంగా ఉంది, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. కృప కలిగినటువంటి చూపుతో చూస్తున్నటువంటి దేవుడు. కృపకి అడ్రస్ ఎక్కడో తెలుసా? యేసే. దేవునికి స్తోత్రం. కనుక ఈ సమయంలో కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా మాత్రమే కలుగును. ఇంకొక మాట కూడా చూడాలి మనం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం అంటాడు, అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారై ఉండినప్పుడు సహితము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. ప్రేమ, ప్రేమ కంటే కూడా అతీతమైనది మహాప్రేమ. దేవుడి దగ్గర కృప మాత్రమే కాదు కానీ, ఆయన చూపులో కృప మాత్రమే కాదు కానీ, ఆయన మహాప్రేమతో నింపబడినటువంటి దేవుడు. ఆ మహాప్రేమ యొక్క చూపు యొక్క దయను నీ మీద కుమ్మరించాలని ఆయన ఆశపడుతున్నాడు. ఇంకొక మాట కూడా చూసినట్లయితే గలతీ పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం అంటాడు, మీరు స్వతంత్రులుగా ఉండుట కొరకే పిలవబడే. చూసిన దేవుడు ఆగలేదు. ఆమెను ఏమన్నాడో తెలుసా? పిలిచాడు ఆయన. అమ్మా నువ్వు రా అన్నాడు. ఎందుకు? మహాప్రేమ ఆవిడ మీద వచ్చింది కనుక, మహాకృప ఆయన ఆవిడ మీదకి వచ్చింది కనుక, ఆమె యొక్క అవసరతను దేవుడు గమనించాడు కనుక ఆమె అవసరత ఏంటో ఆయన తెలిసిపోయింది. ఎందుకో తెలుసా? ఆయన ఆంతర్య పరిశోధకుడు. అసలండి మనము దేవుడు ఎక్కడున్నా అక్కడికి వెళ్తే చాలు, మన అవసరం ఏంటో ఆయనకే తెలుసు. అందుకని ఆయన అన్నాడు, నువ్వు తల్లి గర్భంలో ఉండక మునిపే నేను నిన్ను ఎరుగుదును, నువ్వు పిండమై ఉండగానే నిన్ను చూసి తిని, నీకేది కావాలో అది నాకు తెలుసు అంటున్నాడు. అంత మంచి వాగ్దానం చేసిన దేవుడు ఆమెని ప్రేమతో పిలిచాడు. ఎందుకో తెలుసా? స్వతంత్రురాలుగా చేయడానికి. వంగిపోయిన స్థితి నుంచి, నాయన నిరుత్సాహపడిన స్థితి నుంచి, వేదన పడుతున్న స్థితి నుంచి ఆమెని స్వతంత్రాలుగా చేయాలని కోరుకున్న దేవుడు ఆమెని ప్రేమతో పిలుస్తున్నాడు. అంతేకాదు, ఇంకొక మాట కూడా అంటున్నాడు. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం అంటాడు, మీరు ఆశీర్వాద వారసులవుటకు పిలిచాడు ఆయన. నువ్వు వంగిపోయిన నడుము నుండి స్వతంత్రాలుగా చేస్తున్నాడు. రెండవది ఏం చేస్తున్నాడో తెలుసా? ఆమెకి ఆశీర్వాదం ఇస్తున్నాడు. ఏమండి, దేవుని దగ్గరికి కనుక నువ్వు వస్తే నీకున్న సమస్య పరిష్కరించడం మాత్రమే కాదు, నీకున్న ఇబ్బందికి పరిష్కారం మాత్రమే కాదు, ఆశీర్వాదము చేత నింపే దేవుడు మన దేవుడు. ప్రియులారా, ఎంత ఉచితమైన ఆశీర్వాదానికి నువ్వు దూరంగా ఉంటున్నావా? ఈ స్త్రీ వంగిపోయినప్పటికైనా
ఎంత కష్టపడి 18 సంవత్సరాలకి వంగిపోయి నడుము పట్టుకుని ఎంత కష్టపడి సమాజ మందిరానికి వచ్చిందో ఒక్కసారి ఆలోచించండి. అంతేకాదు ఆయన ఏం చేశాడో తెలుసా? ఆయన ప్రేమ కలిగిన హస్తాలు ఆమె మీద ఉంచాడు. గమనించు, ఆయన ప్రేమ కలిగిన హస్తముతో, శక్తి కలిగినటువంటి హస్తముతో, కనుక ఆయనది శక్తి కలిగిన హస్తం. ఆ హస్తం ముందు ప్రతిదీ ఓడిపోవాలండి. గుడ్డితనం ఓడిపోవాలి, కుష్టి వ్యాధి ఓడిపోవాలి, కుంటితనం ఓడిపోవాలి, నిర్జీవం ఓడిపోవాలి. ఆయన హస్తం కనుక తాకితే ఆ హస్తంలో ఉన్న సర్వశక్తి గుడ్డివారికి చూపునిచ్చింది. గమనించు, ఈ శక్తి కలిగిన హస్తం నీకు కావాలి. ఈరోజు ఏమంటున్నాడు తెలుసా? మత్తయి సువార్త 9:29 అంటాడు, అప్పుడు ఆయన వారి కన్నులు ముట్టి, కన్ను ముట్టాడు అంతే, వెంటనే నమ్మకము కలిగిన గుడ్డివాడు దృష్టి పొందాడు. నీ జీవితంలో కూడా అంధకారము నుండి నువ్వు బయటపడాలంటే, అంధకార క్రియల నుంచి నువ్వు బయటపడాలంటే, నువ్వు ఊహించినటువంటి గుడ్డితనం నుంచి నువ్వు బయటపడాలంటే ఆయన శక్తి గల హస్తపు చెయ్య స్పర్శ నీకు కావాలి. ఇంకొక విషయం కూడా అంటాడు, 9:25 అంటాడు, ఆయన లోపలికి వెళ్ళి ఆమె చెయ్యి పట్టుకొనగా. ఎక్కడ లోపలికి వెళ్ళాడు? ఆయన ఎక్కడికి వెళ్ళాడండి లోపలికి? చనిపోయినటువంటి బిడ్డ అక్కడ ఉంది. ఆయన లోపలికి వెళ్ళి ఏం చేశాడంటే శక్తి కలిగిన హస్తాన్ని ఆమెను పట్టుకున్నదంతే. అంతవరకు ఆ కుటుంబంలో మరణఛాయలు ఉన్నాయి. అయ్యో బిడ్డ చనిపోయిందని ఆక్రందనలు అక్కడ ఉన్నాయి, దుఃఖమో కన్నీరు అక్కడ ఉంది. ఎప్పుడైతే నా యేసయ్య శక్తి కలిగిన హస్తం ఆ నిర్జీవమైనటువంటి ఆ శవం మీద పెట్టాడో దుఃఖము వెళ్ళిపోయింది, సంతోషం వచ్చింది. నిర్జీవం వెళ్ళిపోయింది, జీవం వచ్చింది. ఆ బిడ్డ వెంటనే ఆమె కూర్చుని మాటలాడసాగెను అని చూస్తున్నాం. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుని శక్తి గల హస్తపు కార్యాలు నీ జీవితంలో జరగాలని నువ్వు కోరుకో. దేవుని సన్నిధిలో ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా? చనిపోయిన ఆమె బ్రతికింది. అంతేకాదు ఇంకొక మాట అంటాడు, లూకాసు వార్త 7:14 అంటాడు, ఒక శవాన్ని మోసుకుంటూ వెళ్ళిపోతున్నారు. మోసుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు పాడి మీద ఉన్నటువంటి వాడు నిర్జీవంగా పడి ఉన్నాడు. ఆ నిర్జీవంగా ఉన్నాడు కనుక వీళ్ళు నలుగురు కూడా మోసుకెళ్ళిపోతున్నారు వాడి కార్యక్రమాలన్నీ చేసేయడానికి. అలాంటి సమయంలో తల్లి అక్కడ ఏడుస్తూ వెళ్తుంది కూడా. అప్పుడు యేసయ్య ఏం చేశాడో తెలుసా? ఆయన పాడిని ముట్టెను. గమనించండి, ఇక్కడ పాడిని ముట్టుకున్నాడు. ఆయన పాడి మీద ఉన్న శవాన్ని ముట్టుకున్నట్టు ఇక్కడ ఏమీ లేదు, కానీ మొత్తమే పాడిని ముట్టుకున్నాడు. మరి ఆయనకు కూడా తగిలిందో ఈ స్పర్శ ఏమో నాకు తెలదు, కానీ పాడిని ఎప్పుడైతే ముట్టాడో ఈ సర్వశక్తి కలిగిన హస్త బలం మోసేవాళ్ళని ఆపింది. ఆపండయ్యా అనలేదు. ఎప్పుడైతే ఆపిందో ఈ స్పర్శ, ఈ శక్తి కలిగిన స్పర్శ, పాడి మీద ఉన్నటువంటి బాలుడు లేచాడు. గమనించు, దేవుని సన్నిధిలో ఆయన శక్తి కలిగిన హస్తానుకున్న స్పర్శ ఈరోజు నువ్వు గమనించాలి. ఎందుకో తెలుసా? నిర్జీవమైనటువంటి వాడిని జీవం చేసే హస్తం, అంధకార జీవితాన్ని వెలుగుమయం చేసే హస్తం, నడవలేని వారిని నడిపించే హస్తం. అందుచేతనే లూకాసు వార్త 13:13 అంటాడు, ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలవబడేను. నీ జీవితంలో చక్కగా నిలబడాలి. చక్కగా నిలబడితేనే నీ జీవితానికి ఒక అర్థం, ఒక పరమార్థం. గమనించు, ఇక్కడ ఆఖరిగా ఒక మాట చెప్తున్నాను. యెహెజ్కేలు గ్రంథము 2:1 అంటాడు, నరపుత్రుడా నువ్వు చక్కగా నిలబడు, నేను నీతో మాట్లాడతానంటాడు. అప్పుడు వెంటనే మరలా ఏమంటాడంటే, దేవుని ఆత్మ నాలోనికి వచ్చెను, నన్ను నిలవబెట్టెను. ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చెను, నన్ను నిలవబెట్టెను. అప్పుడు నాతో మాట్లాడిన వారి స్వరము నేను వింటిని. అంటే ఆ చక్కగా నిలబడినప్పటికీ కూడా ఆత్మ ఆయనలోనికి వచ్చినప్పుడు ఈయన నిలబడ్డాడు. అప్పుడు దేవుని స్వరాన్ని వినగలిగాడు. అంటే దీని అర్థం ఏంటో తెలుసా? ఇందాక చెప్పాను, ఆ స్త్రీ కొండల తట్టు నేను కళ్ళెత్తున్న సహాయం ఎక్కడి నుంచి వచ్చి ఆకాశం వైపు కళ్ళెత్తలేదు. గుమ్మమ్మలారా మీ తల్ల పైకెత్తుకోండి అంటే ఆ పని కూడా ఆవిడ చేయలేదు. మహిమగల రాజు ఆమె హృదయంలో ఉంటాక ఆస్కారం లేదు. ఇక్కడ కూడా చక్కగా నిలబడితే తప్ప దేవుని స్వరం నీకు వినపడదు.
వంకర నడుము నిదానము చేయబడాలి. అంటే దీని అర్థమేంటో తెలుసా? వంకర ఆలోచనలు, వంకర తలంపులు, వంకర ప్రవర్తన, వంకర క్రియలు ఇవన్నీ కూడా నిదానం చేయబడినప్పుడే నీతో దేవుడు మాట్లాడడానికి ఇష్టపడతాడు. ఆయన మాట నీకు వినబడుతుంది. మనం అనుకుంటాం, వీడికి ఎన్ని మంచి మాటలు చెప్పినా ఎందుకు వినపడతలేదండి, వీడు ఆ ప్రకారం ఎందుకు నడుచుకోవట్లేదంటే వాడిలోనూ వంకర బుద్ధి మనం చెప్పే నీతి వాక్యాల్ని లోపలికి వెళ్ళనివ్వదు. అందుకనే దేవుని సన్నిధిలో ఇక్కడ ప్రభు పేట మనం చేస్తున్నాను. యెహెజ్కేలు అంటున్నాడు, చక్కగా నిలబడు అన్నాడు. అప్పుడు ఒక ఆత్మ నాలోనికి వచ్చింది, ఆయన స్వరము నేను విన్నాను అంటున్నాడు. ఈరోజు చక్కగా నిలబడినటువంటి ఆ స్త్రీ దేవుని మహిమపరుచు వెళ్ళిపోయింది. ఆమె మహిమపరుస్తూ వెళ్ళేటప్పుడు ఎంతమంది ఆమెను చూశారో, అయ్యో నిన్నటి వరకు వంగిపోయిన ఆవిడ ఈ రోజు ఎందుకు నిలబడిందని ఎంతమందికి దేవుని పక్షంగా ఆమె సాక్షిగా నిలబడిందో. ఈరోజు నీవు కూడా నీ యొక్క పరిస్థితులన్నీ కూడా నిదానము చేయబడితే, నీ ప్రవర్తన నిదానంగా చేయబడితే, నీ ఆలోచన నిదానంగా చేయబడితే దేవుడు మహిమపరచబడతాడు. దేవుని మహిమపరిచే గుంపులో నువ్వు ఉండాలని కోరుకుంటున్నాను. ఈ యొక్క శక్తి కలిగిన హస్తపు స్పర్శ నిన్ను తాకాలని, నీ జీవితాన్ని సరిచేయాలని, నీలో నివసించాలని, నిన్ను నడిపించాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. ఈ మాటలు దేవుడు మీ వినికిడిలో ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. ఈ సమయంలో ఇంతవరకు విన్న వాక్యం మీ హృదయాల్లో ఫలించలాగిన ఈ యొక్క మంచి సమయంలో ఈ నిరీక్షణ గడిల ద్వారా మమ్మల్ని మీ గృహంలోకి ఆహ్వానించినందుకు వందనాలు. పరిశుద్ధుడు అయిన మా దేవా, నీకు వందనాలు, స్తోత్రం చెల్లించున్నాం ప్రభువా. ఇంతవరకు నాయన నీ వాక్యం ద్వారా నీ బిడ్డలతో మాట్లాడిన విధానం కొరకు వందనాలు. నీ శక్తి గల నామములో స్వస్థత కలదు నాయన, నీ యొక్క తాకిల్లో స్వస్థత కలదు నాయన, నీ చూపులో స్వస్థత కలదు. ఆ రీతిగా ప్రభువా ఈ నిరీక్షణ గడియలు వీక్షిస్తున్న ప్రతి ఒక్క కుటుంబ బిడ్డలను మీరు దీవించండి, బలపరచండి, ధైర్యపరచండి. ఎవరైనా అనారోగ్యంతో ఉన్నట్లయితే ప్రభువా వారిని ముట్టండి, స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాను. దేవా నాయన, నీకు అసాధ్యమైంది ఏదీ లేదు ప్రభువా. సమస్తము సాధ్యపరచగల దేవుడు. నీ మాటలు వినుటి ద్వారా విశ్వాసము వారిలో ప్రవేశించి ఆ విశ్వాసము ద్వారా ప్రభువా నీ బిడ్డలు బలపరచబడి వారిలో ఉన్న అనారోగ్యాన్ని నాయన రుగ్మతలను నగడిని యేసు నామములో ముట్టి స్వస్థపరచమని ప్రార్థన చేస్తాను. మా రాజు నీకు వేలాది వందనాలు. అల్పులమైన మేము కూడా ఈ పరిచర్యలో ముందుకు సాగడానికి నీ కృప, నీ సన్నది మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధాత్మదేవ, ఏవో తండ్రి చూస్తున్న బిడ్డలో ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతున్నట్లయితే నాయన వారిని ముట్టండి, స్వస్థపరచండి. నాయన వారి బిడ్డలను, వారి కుటుంబమును నాయన నీ చేతులకు అప్పగిస్తున్నాం. పిరికాత్మని యేసునామములో తొలగించి ధైర్యం కలిగిన ఆత్మనిచ్చి కాపాడండి, సహాయం ఇచ్చేయండి. వ్యాపారస్తులు అలాగే నాయన ఉద్యోగస్తులు నాయన వారి యొక్క పని పాటల్లో నాయన చదువుతున్న బిడ్డల్లో నాయన నీ కృప, నీ సన్నిధి వారికి నిత్యము తోడుండలాగిన కార్యం చేయమని, అంధకార శక్తులను లయపరచమని, ఘనత మహిమ మీరే పొందమని నగడని యేసు నామములు అడిగి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి యొక్క ప్రేమయు, ప్రభువైన యేసు క్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము వీక్షిస్తున్న ప్రతి బిడ్డకు సదాకాలము తోడైండి నడిపించునుగాక. ఆమేన్. దేవుడు మనందరిని దీవించుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్.